గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, అమావాస్య ఈసారి వచ్చే ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారని చెప్పి విన్నాను. నిజంగా ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది, ఆల్రెడీ మహాకుంభమేళా. ఆ రోజున ప్రత్యేకించి అక్కడ కూడా చాలా రకాల విధి విధానాలు జరుగుతాయని, పెద్ద పెద్ద ఋషులు అలాంటి వాళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారని విన్నాను. అంటే ఇది చాలా పవిత్రమైన అమావాస్య అని చెప్పి అర్థమవుతోంది ఇదంతా వింటుంటే. చాలా విశేషమైనటువంటి. మరి సామాన్యులంతా ఈ రోజుని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇక్కడ ఈ అమావాస్యకు ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే గనక, పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య, రెండు రకాలైనటువంటి అమావాస్యల పేర్లతో పిలుచుకుంటాం. ఇక్కడ మౌని అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే నిశ్శబ్దము అని అర్థము. అంటే ఆ రోజున మౌన వ్రతాన్ని పాటించడం ఒక పద్ధతి. అంటే జీవిత కాలంలో మనం ఒక్కరోజు మౌనం పాటిస్తే మన జీవితంలో ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్ర ప్రతీక. అందుకే పూర్వకాల ఋషులు సంవత్సరాల పాటు ఎవరితో మాట్లాడకుండా దీక్షలో ఉండేటటువంటి వారు, ధ్యానంలో ఉండేటటువంటి వారు, తపస్సుతో ఉండేటటువంటి వారు. అందుకే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం చాలా ఎక్కువ శాతంగా ఉండేటటువంటిది. అంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే మన ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది. దీని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, శాస్త్ర ప్రామాణికం కూడా ఉంది. అందులోనూ ఈ మౌని అమావాస్య చాలా పరమ పవిత్రమైనది. ఎందుకు అంటే కుంభమేళలో మనకు స్నానం ఆచరించేటటువంటి రోజు కొన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. భోగి రోజున ప్రారంభమైంది. ఆ రోజు పౌష్య స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే మకర సంక్రాంతి రోజు స్నానము సంక్రమణ స్నానం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ మౌని అమావాస్య 29వ తారీఖు రోజున వచ్చేటటువంటి అమావాస్య మౌని అమావాస్య, దీని అమావాస్య స్నానము అని చెప్పి చేస్తుంటారు. తర్వాత వచ్చేటటువంటిది వసంత అంటే మాఘ స్నానము, అంటే వసంత పంచమి రోజున చేసేటటువంటి మాఘ స్నానం అని చెప్పి చేస్తుంటారు. ఆ మాఘ స్నానం అయిపోయిన తర్వాత శివరాత్రి రోజున చేసేటటువంటి స్నానము మహాస్నానం అని చెప్పి చేస్తుంటారు. శివరాత్రి రోజున చేసే స్నానము. ఇలా ఒక్కొక్క రోజుకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మౌని అమావాస్య రోజున చాలా మంది, మీకు తెలుసో తెలియదో కానీ మీరు చూసుంటారో లేదో, దాదాపు 3 లక్షల మంది సన్యాసిగా మారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది చాలా వెబ్సైట్లో వచ్చింది, చాలా ఈ ఇంటర్నేషనల్ పత్రికా మీడియాలో కూడా వచ్చేసింది. అంటే ఎందుకు అని అంటే గనక, ఈ యొక్క 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కుంభమేళ. కుంభం అంటే పూర్ణంగా ఉన్నటువంటిది, మేళ అంటే అందరూ ఒక చోట కలిసి ఉండేటటువంటి దాన్ని మేళ అంటారు. అంటే అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో చేసుకునేటటువంటి స్నానములే కుంభ స్నానము అని అంటూ ఉంటారు. ఈ యొక్క కుంభమేళకి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే గనక, ఇది ప్రయాగరాజులోనే వచ్చింది. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రయాగరాజుకు వచ్చింది, తర్వాత వచ్చేటటువంటిది హరిద్వార్కు, తర్వాత నాసిక్, తర్వాత ఉజ్జయిని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాగరాజులో మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రయాగరాజుకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మహాకుంభమేళ. కుంభమేళ ఉంటుంది, అర్ధ కుంభమేళ ఉంటుంది, మహాకుంభమేళ ఉంటుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, ఇది చాలా సున్నితమైనటువంటి మత విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశము. జనాల యొక్క విశ్వాసం ఏంటి అంటే గనక, మహాకుంభమేళ అనేటటువంటి దాంట్లో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతాము, మళ్ళీ జన్మ అనేటటువంటిది ఉండదు, జన్మ రాహిత్యాన్ని పొందుతాము. అలాగే ఈ మహాకుంభమేళలో ఏదైతే స్నానం ఆచరిస్తామో చాలామంది పాపాలు తొలగించుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఇలా ప్రతి ఒక్కరు తమ తమ యొక్క నాలెడ్జ్తో వెళుతూ ఉంటారు. ఇక్కడ కేవలం రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ నలుమూల నుంచి ఎంతోమంది స్వామీజీలు, తర్వాత వచ్చే సాధు సంతువులు, అఘోరీలు, నాగసాధువులు, ఇలా ఒకరు కాదు అందరి తరఫుల ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ఈ కుంభమేళలో చాలామంది అఖాడీలుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎందుకు అఖాడీలుగా మారిపోతున్నారు అని అంటే కనుక, జీవితం మీద విరక్తి చెందినటువంటి వాడు, జీవితంలో అన్నీ చూసేసినటువంటి వాడు, ఇక జీవితం ఇంతతో నా జీవితం అయిపోయింది, ఈ మిగతా జీవితం అంతా కూడా భగవంతునికి లీనమైపోవాలి, భగవంతునికి అంకితం చేయాలి అనేటటువంటి దాని నుంచి పుట్టినటువంటిదే ఈ సన్యాసి తత్వము.
ప్రతి ఒక్క మనిషి జీవితంలో గృహస్థాశ్రమం ఉంటుంది, బాలాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇక మనము జీవితంలో డబ్బుని చూసాము, పరువుని చూసాము, హోదాని చూసాము, ఎన్నో రకాలైన లగ్జరీ లైఫ్ అన్నీ చూసాము, సాంసారికమైనటువంటి జీవితాన్ని ఇన్ని చూసిన తర్వాత మనిషికి ఏమవుతుంది, విరక్తి పడుతుంది. అన్నీ చూసేసాము, ఇంకేంది చూడ్డానికి అన్నటువంటి దాని నుంచి పుట్టినటువంటిదే ఈ సన్యాస ఆశ్రమం. ఇక వాళ్ళు ఒక్కసారిగా సన్యాసం తీసుకున్నారు, అఘోరీగులుగా నాగసాధువులుగా మారిపోతున్నారంటే వాళ్ళు అఖాడీలో చేర్చేసుకుంటారు. అఖాడీ అంటే మనము చిన్నప్పుడు చదువుకోవడానికి స్కూల్ ఎలాగైతే ఉండేటటువంటిదో, మనకు విద్యాభ్యాసాలు ఎలా అయితే నేర్పించారో, అఖాడీలో ఏ విధంగా నాగసాధువులు ఉండాలి, ఏ విధంగా అఘోరుల యొక్క ప్రవర్తన ఉండాలి, అదే రకంగా ఏ రకమైనటువంటి జీవన విధానం ఉండాలి అనేటటువంటి నేర్పేటటువంటిది ఆఖాడీ సంస్థ. అలా ఆఖాడీ సంస్థలో దాదాపు 3 లక్షల మంది చేరారట. ఆ 3 లక్షల మంది ఎవరు? మనలాంటి మనుషులు కాదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, ఇంజనీర్సు, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, ఇలా ఎంతో మంది గొప్పనైనటువంటి వాడు ఆఖాడీలో చేరారట. చదువుకున్న వాళ్ళే, చాలా చదువు, కేవలం మన దేశం కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి చేరారట. మనకు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఇప్పటికే చాలా మంది ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆఖాడీలో చేరారు, సన్యాసం తీసుకుంటున్నారు. అంటే అంత గొప్పనైనటువంటి వాళ్ళే మన మత విశ్వాసం మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. అలాంటిది మన హిందూ పురాణాల్లో ఇంత ప్రాముఖ్యత. మనం చెట్టుని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, ఆఖరికి నీటిని కూడా పూజించేటటువంటి తత్వం కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే హిందూ ధర్మంలో మనము పుష్కరాలు వచ్చాయి, ఇలాంటి మహాకుంభమేళ వచ్చింది అంటే చాలామంది పుణ్యం కోసం, పురుషార్థం కోసం ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటారు. మనము ప్రతిరోజు చేసేటటువంటి స్నానం వెనక పరమార్థము ఉంది, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ చలికాలంలో చన్నీటి స్నానము, గోదావరి స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ప్రయాగరాజులో అనేక రకములైనటువంటి ఆ నదీ ప్రవాహం ఉంటుంది కదా, అది అనేక రకాలైనటువంటి చెట్లు, చేమలు, పుట్టలు అన్నీ దాటుకొని వచ్చి అవన్నీ కూడా ఔషధీకరణంగా ఆ నీరు మారిపోయి మనల్ని అనేక రుగ్మతల నుంచి దూరం చేస్తుంది అని కూడా మనం నమ్ముతూ ఉంటాము. ఏదైతే ఈ మాసం ఉందో, ఈ పౌషమాసము ఈ స్నానానికి ప్రతీక. మళ్ళీ ఈ మాసం అయిపోయిన తర్వాత మాఘమాసం కూడా మాఘ స్నానాలు అని చెప్పి చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే మాఘ స్నానము, పౌష స్నానం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాప నివృత్తి కలుగుతుంది. చాలామంది ఏమంటారంటే మనం నదిలో మునిగితే పాప నివృత్తి కలుగుతుందా, అది నమ్మదగ్గర విషయమా అని చాలామందికి అనుమానం రావచ్చు. ఇప్పుడు మనం ఏ వస్తువునైనా శుభ్రం చేయాలంటే దానికి కావాల్సింది ఏంటి? నీరు. మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలన్నా, మనం స్నానం చేయాలన్నా కావాల్సింది ఏంటి? నీరు. మనం ఒక 10 రోజులు స్నానం చేయకపోతే ఎంత దుర్గంధం వస్తుంది మన శరీరం నుంచి. అంటే నీటితో మన శరీరాన్ని ఇంత చక్కగా స్నానం చేసి చక్కగా మనం శుభ్రంగా పెట్టుకుంటున్నాం కదా. అలా అంటే పోనీ మనం స్నానం చేసిన తర్వాత మనకి ఏమైనా కనిపిస్తుందా? మామూలు నీళ్ళే కనిపిస్తాయి. అలాగే ఇలాంటి గొప్పనైనటువంటి సమయంలో ఆ యొక్క నదిలో సంగమ తీరంలో స్నానం చేయడం వల్ల మళ్ళీ సంగమ తీరం నర్మదా నది ఒకటి, తర్వాత గోదావరి, గంగా, ఈ 3 పాయలుగా కలిసినటువంటి తీరమే సంగమ తీరం ప్రయాగరాజు. అక్కడ ఆ నదిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు కూడా తొలగిపోతాయని మత విశ్వాసం. ఇది అంధవిశ్వాసంగా పురాణాల్లో చెప్పినటువంటిది. ఎందుకు? మనము మామూలుగా భగవంతుడి యొక్క తత్వం ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు ప్రతి అణువులో మనం భగవంతుని చూస్తాము. అలాంటి భగవంతుడు కూడా ఆ యొక్క నదిలో దిగి స్నానం ఆచరించి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోతాడని చెప్పేసి కూడా అక్కడ చాలా మట్టుకు విశ్వసిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు చూస్తే చాలు, భగవంతుడిని ముట్టుకుంటే చాలు అని అనుకునే మనము ఆ భగవంతుడి అంటే పరమాత్ముడే అక్కడికి వచ్చి స్నానం ఆచరించినటువంటి నదిలో మనం స్నానం చేయాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. అందుకే ఆ భగవంతుడు అదిగా నది కాదు, ఒక తీర్థజలము. ఆ తీర్థజలంలో మనం మునిగాము అంటే మన జీవితం ఎంత ధన్యమైపోతుంది. అందుకే ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క పరమాత్ముని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కుంభమేళను ఆస్వాదించాలి. ఈ కుంభమేళకు వెళ్ళి తప్పకుండా స్నానం చేయాలి. కేవలం పాపాలు పోవడానికనే కాదు, ఈ కుంభమేళ మళ్ళీ మనకు 12 సంవత్సరాల తర్వాత రాదు. మళ్ళీ ఇంత గొప్పనైనటువంటి 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ మళ్ళీ మనం 100 సంవత్సరాలు బ్రతకలేం కదా, మళ్ళీ చూడలేము. మళ్ళీ ఇప్పుడు కాకపోతే 12 సంవత్సరాలకు వెళ్ళొచ్చేమో. ఆ 12 సంవత్సరాల వరకు నా జీవితం ఏంటో నాకే తెలియదు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు, రేపు ఉంటానో పోతానో కూడా నాకు తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. ఉన్నప్పుడు కుంభమేళకు వెళ్ళి చక్కగా పరమాత్మని దర్శనం చేసుకొని పరమాత్మని పైన మన మనస్సు లగ్నం చేసి ఒక్కసారి అక్కడ మునిగి వస్తే చాలు,
మన జీవితం ధన్యమైపోతుంది. నిజంగా కుంభమేళలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా దేంట్లో లేదు. మనం విశ్వసించడం కాదు, దేశ విదేశాల వాళ్ళే విశ్వసిస్తున్నారు కదా. సైంటిఫిక్ రీజన్స్ లేకపోవడంతో వాళ్ళేమి పిచ్చోళ్ళలాగా వచ్చి ఆఖాడిలో కలవరు కదా, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మరు కదా, విశ్వసించరు కదా. అంతటి గొప్ప గొప్ప చదువుకున్నటువంటి సైంటిస్టులు, డాక్టర్లే వచ్చి ఆఖాడి అంటే సన్యాసం తీసుకుంటాడు, పరమాత్ముడు ఉన్నాడని నమ్ముతాం. మనం నమ్మకుంటే ఇంకేమైనా బాగుంటుందా? మనం హిందువులం అనిపించుకుంటామా? అనిపించుకోం. అందుకే ఈ అమావాస్య రోజున అందరూ వెళ్ళి మౌని స్నానం అంటే స్నానం ఆచరించుకోండి. ఇంకోటి దీని ఒకవేళ అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్న నదుల్లో వీటి దగ్గర చేసి అట్లా ఉండదు. మనం పుణ్యం పొందాలి అంటే తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చింది, డాక్టర్ మన దగ్గరికి రాడు కదా, మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం పోవాలంటే మనం ఆ ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కోవాలి కదా. చాలా మంది చెప్తుంటారేమో, పోకపోతే ఇంటి దగ్గర ఏం చేసుకోవాలి, ఇంటి దగ్గర చేసుకోవడానికి ఏం లేదు, తప్పకుండా పోయేసే రావాలి. కాబట్టి వెళ్ళేసి అక్కడ స్నానం ఆచరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తుంది. అలాగే దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అంతర్వేది నరసింహస్వామి అని చెప్పేసి ఉంటుంది క్షేత్రం, మహాక్షేత్రం. అక్కడ 7 పాయలు 7 ముఖాలతో కూడినటువంటి ఒక నది ఉంటుంది. ఆ నదిలో కూడా స్నానం ఆచరించాలని శాస్త్ర ప్రతీక. ఆ ఊరి పేరు చొల్లంగి. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. అక్కడ చాలా విశేషమైనటువంటిది. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ద్వారా కూడా జన్మ జన్మాల చేసినటువంటి పాపాలు దూరం అవుతాయని చెప్పేసి శాస్త్ర ప్రతీక. అలాగే మనకు మాఘ స్నానాలని ప్రారంభమవుతాయి కదా, అది ఈ అమావాస్య నుండే ప్రారంభమవుతాయి. అలాగే అమావాస్య స్నానం అంటాము, మాఘ స్నానం అంటాము, చొల్లంగి స్నానము అని అంటాము. అలాగే దీని మౌని అమావాస్య, మౌని స్నానం అని కూడా పిలుస్తుంటాం. ఆ రోజున ముఖ్యంగా చేయవలసింది మౌనవ్రతము, దాన ధర్మము, పిండ ప్రదానం అంటే పితృదేవులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానములు, అర్ఘ్య ప్రదానములు. అలాగే ఆ రోజున తప్పకుండా చేయవలసిన శివారాధన. ఇవి చేసుకుంటే మనిషి జీవితంలో అత్యంతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుతారు. విద్యార్థులు అనేసరికి చదువుతో పాటు జ్ఞానం, ఈ రెండు కూడా వాళ్ళకి సమృద్ధిగా ఉండాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జ్ఞానమైనా చదువైనా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అయితే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన రోజులు అనంటే అందరూ జరుపుకునేది వసంత పంచమి రోజు. అమ్మవారికి సంబంధించి విద్యార్థులు కొత్తగా అక్షరాభ్యాసం చేయించాలన్నా, కొంచెం చదువులో వెనుకబడి ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేయించాలన్నా కూడా ఆ రోజు చేస్తూ ఉంటారు. మరి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 3 అనే సందేహం చాలా మందిలో ఉంది. ఏ రోజున రాబోతుంది, ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతామరకతస్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. వసంత పంచమి అనేటటువంటి ముహూర్తము చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు, ముహూర్తాలు అనేటటువంటి దివ్యంగా వస్తూ ఉంటాయి. అది జ్యోతిష శాస్త్రంలో ఏంటి అంటే మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి, అంటే జాతకంతో సంబంధం లేదు, మనకు వేరే ఇతర విషయాలతో సంబంధం లేదు, మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి, చాలా అద్భుతంగా మన జీవితం అనేటటువంటిది వృద్ధిలోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్తో కొన్ని ముహూర్తాలు వస్తాయి. అందులో ది బెస్ట్ ముహూర్తం ఏంటి అంటే వసంత పంచమి. వసంత పంచమి అనేటటువంటిది కేవలం విద్యాభ్యాసానికే కాకుండా విశేషంగా పెళ్లిళ్ళ ముహూర్తాలకు కూడా వసంత పంచమి అనేటటువంటిది పెట్టినటువంటిది పేరు. ఆ రోజు వివాహం చేసుకుంటే ఆ జంట కలకాలం వర్ధిల్లుతుంది, కలకాలం అన్యోన్యంగా ఉంటుంది అని శాస్త్ర ప్రతీక కూడా. అంటే ఆ రోజున తిథి, వార, నక్షత్ర, ముహూర్త యోగాలతో సంబంధం లేకుండా ఇక అది వసంత పంచమి అంటే ఆ రోజున పెళ్లి ముహూర్తం పెట్టవలసిందే అని శాస్త్ర ప్రతీక. ఆ రోజున ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు అనేటటువంటిది కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఈ వసంత పంచమి చదువులకు పుట్టినరోజు అని కూడా చెప్పుకుంటాం. అలాగే సరస్వతీదేవిని ఆరాధించేటటువంటి రోజుగా కూడా మనం చాలా మట్టుకు గమనిస్తాం. అయితే ఇందులో చాలా మట్టుకు 2వ తారీఖు 3వ తారీఖు అనే సందిగ్ధంలో ఉన్నారు. ఏ తిథి అయితే ఎక్కువ సమయ కాలం ఉంటుందో, అంటే 6 గంటల కంటే ఎక్కువ సమయం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం ప్రధానంగా తీసుకోవాలి అనేటటువంటిది శాస్త్ర ప్రతీక. కొంతమంది సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈ రోజు కూడా మనము వసంత పంచమిగా భావించాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అది వాస్తవమే. అయినప్పటికీ ఆ తిథి ఎన్ని గంటల వరకు ఉంటుంది? మనకు 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో కనీసం హాఫ్ డే అంటే 6 గంటలైనా ఒక తిథి సంపూర్ణంగా ఉండాలి. అయితే దాన్ని మనం పూర్తిగా పాటించడానికి అవకాశం ఉంటుంది. 2వ తారీఖు మధ్యాహ్నం 12:05 చతుర్దశి వెళ్ళిపోయి పంచమి ప్రారంభమవుతుంది. ఎప్పుడు? ఆదివారం 2వ తారీఖు. ఆ తిథి మళ్ళీ తెల్లవారితే మంగళవారం రోజున
ఉదయము 10:35 వరకు ఆ తిథి ఉంటుంది. హ్మ్. ఇక్కడ ఉదయ కాలానికి మనకు సూర్యోదయం 6:05 మంగళవారం రోజు అవుతుంది. హ్మ్. ఒకవేళ 6 గంటల నుంచి మనము లెక్క వేసుకున్నా ఆ తిథి కేవలం 4 గంటల సమయం, అంటే 4:35 సమయం వరకే ఉంటుంది. హ్మ్. అంటే కనీసం 6 గంటలు కూడా ఉండట్లేదు. కాబట్టి ఏ రోజున మనం వసంత పంచమి పాటించాలి అంటే ఆదివారం రోజున వసంత పంచమి పాటించాలి. 2వ తారీఖు. 2వ తారీఖు రోజున. ఓకే. అలాగే ఆ రోజున సాయంకాలం ప్రదోష కాలంలో పంచమి అనేటటువంటి చాలా విశేషమైనటువంటి ముహూర్తం. దాన్ని ప్రదోష పంచమి అని పిలుస్తూ ఉంటారు. హ్మ్. ఆ ప్రదోష పంచమి చాలా అద్భుతమైనటువంటి యోగాలను మనకు అందించేటటువంటి యోగము. అలాగే ఈ వసంత పంచమి రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటే, చాలా మట్టుకు విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించడానికి, అంటే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి జ్ఞాన సరస్వతి దేవాలయం అయినటువంటి బాసర క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. హ్మ్. అలాగే దగ్గరలో మన ఎక్కడైతే అమ్మవారి క్షేత్రం ఉంటుందో అక్కడికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. ఆ! అయితే ఎవరైతే అక్షరాభ్యాసం చేయించేటటువంటి తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు ఆ రోజున ఎస్పెషల్లీ వెళ్తుంటారు. హ్మ్. ఎవరికైతే చదువు అనేటటువంటిది వంటబట్టడం లేదో, ఎంత చదువుకున్నా జ్ఞాపక శక్తి ఉండట్లేదు అని అనుకుంటారో, ఆ రోజున వసంత పంచమి రోజున సరస్వతి లేహము లేదంటే సరస్వతి చూర్ణము అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఓకే. ఆ సరస్వతి చూర్ణం అనేటటువంటిది పిల్లలకు తినిపించడం ద్వారా హ్మ్. వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చాలా మందికి నత్తి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అంటే తడబడుతూ మాట్లాడడం మాటలో అనేటువంటిది స్పష్టత లేకపోవడం. స్పష్టత లేకపోవడం. అలాంటి వారికి కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతి చూర్ణము అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. అది తినిపించడం ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తితో పాటు వాళ్ళు ఎవరైతే స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా స్పష్టంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. హ్మ్. అదే రోజున నాలుక మీద శ్రీకారం రాస్తూ ఉంటారు. ఎవరికైతే నత్తుందో లేదా మాటలు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మాటలు ఎవరికైతే రాకుండా అంటే ఆలస్యంగా మాటలు వస్తాయి చూసారా? హ్మ్. అలాంటి వారికి కూడా బంగారపు పెన్ను, అంటే బంగారపు పెన్ను ఉంటుంది. ఆ బంగారపు పెన్నుతో నాలుక మీద శ్రీకారం రాస్తారు. ఇప్పుడు ఇది కుటుంబ సభ్యులే రాస్తారా గురుగారు? పురోహితుల పురోహితులు సమక్షంలో? రాస్తారు. హ్మ్. నాలుక మీద రాసేది పురోహితులు. ఓకే. అక్షరాభ్యాసం చేయించేది ఎవరు అంటే పురోహితుడు మంత్రం చెప్తూ ఉంటాడు. హ్మ్. హ్మ్. తల్లిదండ్రులు ప్రపంచంలో పిల్లలకు మొట్టమొదటి గురువులు ఎవరు అనంటే తల్లి, తండ్రి. వీళ్ళే మొట్టమొదటి గురువులు కాబట్టి వాళ్ళ తొడల మీద పిల్లనో, అమ్మాయినో, అబ్బాయినో కూర్చోబెట్టుకొని వాళ్ళ పలక మీద హ్మ్. శ్రీకారం రాయిస్తూ ఉంటారు. ఓంకారాన్ని రాయించేసి అక్షరాలు దిద్దిస్తూ ఉంటారు. ఇది అక్షరాభ్యాసానికి పెట్టినటువంటిది పేరు. అవును. అందులోనూ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే వసంత పంచమి రోజు పిల్లలకైతే ఈ అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవును. పెద్దవాళ్ళు ఏం చేయాలి? ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటే, హ్మ్. జాతకం దారిద్ర్యంగా ఉన్న, గ్రహస్థితి అనుకూలంగా లేదు అని అనుకున్నటువంటి వారికి, అందులోనూ మనం ఏ పని చేసినా కూడా అందులో దారిద్ర్యమే వస్తుంది. అవును. లేదా అది నష్టమే అవుతుంది. హ్మ్. మనం బంగారం ముట్టుకున్న మట్టయిపోతుంది. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. హ్మ్. అలాంటి వారు ఏం చేయాలి అంటే, సరస్వతికి మరొక అవతారము మాతంగి అమ్మవారు. హ్మ్. ఈ రాజశ్యామల అని పిలుస్తూ ఉంటాము. ఓకే. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేయడము చాలా విశేషమైనటువంటి యోగము. హుహు. వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలి అంటే జీవితంలో వృద్ధి కావాలన్నా, చదువులో వృద్ధి కావాలన్నా, జీవితంలో రాజకీయంలో ఎదగాలన్నా, సినిమా ఇండస్ట్రీలో గాని, నాటక రంగంలో గాని, చలనచిత్ర రంగంలో గాని ఎదగాలన్నా, హ్మ్. అలాంటి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిన యాగం ఏదైనా ఉంది అంటే అది రాజశ్యామల యాగము. ఇది కేవలం ఒక తరగతి వాళ్ళకే పరిమితమైనటువంటిది కాదు. ఇది యూనివర్సల్. ఆ! ఎందుకంటే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ఎంత విశేషమైనటువంటిది అంటే సర్వ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, రాజకీయ వశీకరణ, జన వశీకరణ, ధన వశీకరణ, ఇలా ఏదైనా కూడా వశ్యము అంటే అర్థం ఏంటి అంటే సొంతం సొంతం చేసుకోవడము అని అర్థము. హ్మ్. సంస్కృతంలో వశ్యము అని అంటాము. అదే మనం భాషలో పిలుచుకోవాలంటే వశ్య ప్రయోగాన్ని మనం సొంతం చేసుకోవడము అని తెలుస్తుంది. హ్మ్. కాబట్టి ఈ ప్రతి ఒక్క దానిని మనం సొంతం ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏముంటుంది? ప్రజలను ఎలాగైనా మంచి చేసుకోవాలి. ప్రజలు మన వైపు తిరగాలి. ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని చాలా అనుగ్రహంగా చూసుకోవాలి అని తెలుసుకుంటారు రాజకీయ నాయకులు. అవును. అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగాలి. నాకు ఆపర్చునిటీస్ అవకాశాలు రావాలి అని రావాలి. అనుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనుగ్రహం కావాలంటే ఏ దేవతను ఆరాధించాలని చాలా మంది హ్మ్. రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి. అది కూడా శాస్త్రంలో ఎప్పుడు చెప్పారు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి వసంత పంచమి. హ్మ్. అలాగే దుర్గాష్టమి, అలాగే విజయదశమి. ఇవి హ్మ్. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. వసంత పంచమి సంవత్సరానికి ఒకసారే వస్తుంది.
అలాగే దుర్గాష్టమి దసరా నవరాత్రుల్లో నవరాత్రి. వస్తుంది, అది కూడా ఒకే రోజు వస్తుంది. విజయదశమి ఒకే అంటే సంవత్సరానికి ఈ 3 తిథులు చాలా విశేషమైనటువంటివి అమ్మవారికి. ఓకే. కాబట్టి ఈ వసంత పంచమి రోజున విశేషంగా రాజశ్యామల యాగం చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు అంటే కలుగుతాయి. ముహూర్తంతో ఇంకా పని లేదు ఆ రోజు. ఎవరైనా ఏ సమయంలోనైనా పనులు ఆచరించవచ్చు. ఆచరించవచ్చు. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్న బిజినెస్ లాంటివి కూడా ఆ రోజు చేసుకోవచ్చు. తప్పకుండా ఆ రోజున ఆచరించవచ్చు. మనం కొత్త పని ప్రారంభం చేయాలన్నా, అక్షరాభ్యాసం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, లేదు అంటే వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయాలన్నా, లేదా చలనచిత్ర రంగంలో సినిమా ముహూర్తాలు ప్రారంభం చేయాలన్నా, ఇలా ప్రతి ఒక్కదానికి అనువైనటువంటి ముహూర్తము ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటి ముహూర్తము. ఈ ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అనంటే కొన్ని ముహూర్తాలు ఎలా ఉంటాయంటే చాలా బలంగా ఉంటాయి. ఆ ముహూర్తంలో మనం ఏదైనా ప్రారంభం చేశామనుకోండి, హ్మ్. అది ఎప్పుడూ కూడా జీవితాన్ని వృద్ధి వైపే తీసుకువెళ్తుంది తప్ప మనల్ని కిందికి తీసుకువెళ్ళాలని ఆలోచించే ముహూర్తం కాదు. అందులో కొన్ని ముహూర్తాలు ఇప్పుడు వసంత పంచమి, ధనత్రయోదశి, తర్వాత వచ్చేసి ఈ దీపావళి, దసరా, విజయదశమి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ముహూర్తాలు. హ్మ్. ఆ ముహూర్తాల్లో మనం ఏ కార్యం తలపెడతామో ఆ కార్యం తప్పకుండా నెరవేరుతుందని మనం విశ్వసిస్తాము, నమ్ముతూ ఉంటాం. అవును. అలాంటి ముహూర్తమే ఈ యొక్క వసంత పంచమి యొక్క ముహూర్తం. ఆ రోజున నా ఆధ్వర్యంలో కూడా రాజశ్యామల యాగం జరుగుతుంది. హ్మ్. కాబట్టి అంటే ప్రతి సంవత్సరం చేయిస్తాను. అంటే ప్రతి సంవత్సరం నేను కొన్ని పర్టిక్యులర్ డేస్‌లో దగ్గరుండి నేను కొన్ని ముహూర్తాలు చేయిస్తాను. ఎందుకు అంటే మనిషి జీవితంలో అనేక కష్టాల పాలవుతాడు. ఏం చేయాలో అర్థం కాదు. అవును. అధోగోచరంగా ఉంటాడు. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు. ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు. లేదా అన్ని క్షేత్రాలకు వెళ్లి వస్తుంటాడు. కానీ ఎక్కడా కూడా ప్రశాంతత దొరకదు. అలా ప్రశాంతత కావాలన్నా, అనుకున్నటువంటి కోరిక వెంటనే నెరవేరాలన్నా, హ్మ్. అమ్మవారి యొక్క రాజశ్యామల యాగం చేస్తే చాలు. తప్పకుండా 100% ప్రయోజనం కలిగి, ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అనేటటువంటి అతిశయోక్తి ద్వారా ఈ యొక్క యాగం ప్రతి వసంత పంచమి రోజున చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని ముహూర్తాలొచ్చినప్పుడు మనిషి వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఖాళీగా తిరుగుతున్నటువంటి వ్యక్తి, హ్మ్. అతనికి ఏదైనా అవకాశం వచ్చింది అని అనుకోండి, దాన్ని వినియోగించుకుంటే ప్రయోజకుడవుతాడు. హ్మ్. ఏలే ఇది చిన్న విషయం నాకెందుకులే, ఇది కాకపోతే వచ్చే సంవత్సరం చూద్దామనుకోండి, హ్మ్. ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉండవలసిందే. అందుకే ఎప్పుడైనా కొన్ని ముహూర్తాలొచ్చినప్పుడు మానవ జీవితంలో అవి వినియోగించుకోవాలి. హ్మ్. వినియోగించుకుంటే మనిషి వృద్ధిలోకొస్తాడు, అభివృద్ధి పదం వైపు వెళతాడు, మంచిగా అనుకున్నటువంటి విధంగా డబ్బులు, లగ్జరీ లైఫ్ అన్నీ అనుభవించగలుగుతాడు. ఇది హ్మ్. కేవలము రాజశ్యామల యాగం అనేటటువంటిది మన మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి, అంటే విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, అవును. వివాహము, సంతానము, అలాగే ఐశ్వర్యము, రాజకీయము, చలనచిత్ర రంగము, ఇలా హ్మ్. 1 కాదు, 2 కాదు, అనంతమైనటువంటి ఉపాయాలకు ఇదొక మార్గము అని చెప్పుకోవచ్చు. ఓకే. అందులోనూ ఈ వసంత పంచమి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. హ్మ్. అందులోనూ స్పెషల్లీ ఆదివారం అందరికీ సెలవున్నటువంటి సెలవు. రోజే వచ్చింది. ఈ అవును. యొక్క యాగం కూడా సాయంకాలం ప్రదోష కాలంలో జరుగుతుంది. చాలా హుహు. మట్టుకు ప్రదోష కాలంలో ఎందుకు యాగం చేస్తామంటే, మనకు బ్రహ్మ ముహూర్తం ఎంత గొప్పనైనటువంటి ముహూర్తమో, ప్రదోషకాల ముహూర్తం కూడా అంతే గొప్పనైనటువంటిది. ఆ ఓకే. ప్రదోషకాల సమయంలో సాక్షాత్తు శివపార్వతులు భూమి మీద సంచరించేటటువంటి రోజు అని చెప్తాము. హ్మ్. ఈ వసంత పంచమి రోజు కూడా సాక్షాత్తు శివపార్వతులిద్దరూ కూడా ఈ యొక్క భూమి మీద సంచరించేటటువంటి రోజు అని చెప్తూ ఉంటాము. హ్మ్. అలాగే భాగవతంలో కూడా ఈ వసంత పంచమి రోజునే శ్రీకృష్ణుడు హోలీ ఆడాడు అని కూడా కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంటే అంటే మరి అసలైన హోలీ వసంత పంచమి రోజే నిజంగా అంటే జరుపుకోవాలా గురుగారు? రంగులు అద్దుకున్నటువంటి సమయం వసంత పంచమి. మనం హ్మ్. హోలీ రోజు చేసుకునేటటువంటిది హోలికా దహనం చేస్తాము. ఓకే. అంటే అది అలా దహనం జరగటం వల్ల దహనం జరగడం వల్ల ఆనందంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రంగులు పూసుకోవడం జరిగింది కాబట్టి అది హోలీ పండగ. ఓకే. హోలిక అనేటటువంటి రాక్షస ఈ నిజమైనటువంటి శ్రీకృష్ణుడు రంగులు పూసుకున్నటువంటి అంటే గోపికలతో కలిసి. గోపికలతో కలిసి ఆడినటువంటి రోజు ఈ హ్మ్. యొక్క వసంత పంచమి అనేటటువంటి చెప్తూ ఉంటాం. హుహుహు. అలాగే ఈ వసంత పంచమి రోజున ఇంకా విశేషం ఏంటంటే బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతుంది. హుహు. బ్రహ్మలోకంలో ఎందుకు సభ జరుగుతుంది అంటే, మనకు రాబోయేది ఉగాది గదా! అవును. ఉగాది రోజున రాజు ఎవరు? హ్మ్. సైన్యాధిపతి ఎవరు? మంత్రి ఎవరు? సస్యాధిపతి ఎవరు? మేఘాధిపతి ఎవరు? నిరసాధిపతి ఎవరు? ధాన్యాధిపతి ఇవన్నిటికి కూడా వాళ్ళేంటంటే అధికారాన్ని ఇచ్చేటటువంటి రోజు. అంటే మనకు ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఆ వచ్చినట్టుగా ఆ ఎలక్షన్స్ రోజు ఎలాగైతే మనకు ప్రారంభమే రిజల్ట్ అనౌన్స్ చేస్తారో, అవును. నువ్వు ఈ మంత్రివి, నువ్వు ఈ మంత్రివి అని చెప్పి ఎలాగైతే చేస్తారో, అలాగే ఆ రోజున హ్మ్. అందరికీ కూడా అంటే నవగ్రహాలన్నిటిని కూడా కూర్చోబెట్టేసి బ్రహ్మలోకంలో సభ జరిగి, నువ్వు హ్మ్. రాజువి అంటే ఈ సంవత్సరం
అంటే ఉగాది రోజున రాజు ఎలా నిర్ణయిస్తారంటే, ఆదివారం వస్తే సూర్యుడు రాజుగా ఉంటాడు. సోమవారం వస్తే చంద్రుడు రాజుగా ఉంటాడు. మంగళవారం వస్తే కుజుడు రాజు. ఇట్లా ఏ వారం మనకు ఉగాది వస్తే ఆ రోజున ఆ యొక్క రాజు అంటే ఆ రోజుకి అధిపతి ఎవరో దానిని రాజుగా నిర్ణయిస్తారు. ఈ సంవత్సరం మనకు ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజుగా నిలిచాడు. ఇక దాని కింద అందరూ కూడా పదవులు పంచుకునేటటువంటి సమయం. అది వసంత పంచమి రోజున జరిగేటటువంటి అద్భుతమైనటువంటి యోగం. అంటే సూర్యుడు రాబోతున్నాడు రాజుగా కాబట్టి అందరికీ ఆరోగ్యం చాలా బాగుంటుందేమో ఈ సంవత్సరం. ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది అన్నదానికి కాదు కానీ సూర్యుడి యొక్క తత్వం ఏవైతే ఉంటాయో అలాగే ఈ రోజున మనకు ఇంకా తెలియనటువంటి ఎప్పుడైతే ఉగాది ప్రారంభమవుతుందో దానికి ఒక రోజు ముందు అమావాస్య. ఆ రోజున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి దాని యొక్క ఫలితాలు ప్లస్ ఈ ఉగాది ఫలితాలు రెండు క్యాలిక్యులేషన్ వేసి చూస్తే మనకి రాజు మంచి చేస్తాడా చెడు చేస్తాడా ఏ రకమైనటువంటి విధానాలు ఉంటాయి అది దాని సబ్జెక్ట్ అంతా వేరే. అది దాని యొక్క కోణంలో ఆలోచించి చేసుకో. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ అనేటటువంటి చాలా సెన్సిటివ్. అది ఏ కక్షలో ఉంటాయి, దాని డిగ్రీస్ ఎంత, దాని యొక్క పరిణామం ఎంత, అది ఏ రకంగా వస్తుంది అనేది మొత్తం క్యాలిక్యులేషన్. దాని విధానంగా రాజు మంచి చేస్తాడా చెడు చేస్తాడా. రాజు మంచి చేస్తే గనక మిగతా వాళ్ళందరూ కూడా మంచి చేస్తారు. రాజే చెడ్డవాడైతే మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్లే ఉంటారు. అది దాని యొక్క స్వభావాన్ని బట్టి అంచనా వేసి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వసంత పంచమి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం. ఆ రోజు చేయవలసిన దానాలు కూడా 5 రకాల దానాలు ఉన్నాయి. ఆ దానాలు చేయడం వల్ల మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోగలుగుతారు. ఒకటి ఉప్పు, రెండవది నువ్వులు, మూడవది బెల్లము, నాలుగవది వస్త్రము, ఐదవది అన్నదానము. ఈ 5 చేయడం ద్వారా మనిషి తన యొక్క జీవితంలో చేసినటువంటి పాపాలన్నీ దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే మనిషి ఏదైనా పుణ్యం సంపాదించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి దేవతారాధన, 2 దానము. ఈ రెండిటితోనే మనిషి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు తప్ప ఇంకా వేరే ఇతర దేని వల్ల పుణ్యాన్ని సంపాదించుకో. నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా పుణ్యం దొరకదు. కానీ దైవారాధన అలాగే ఈ యొక్క దానము ఈ రెండిటి ద్వారానే పుణ్యం కలుగుతుంది. అందుకే ఆ రోజున వసంత పంచమి రోజున ఉప్పు దానం చేయడం వల్ల ఏమవుతుంది, చాలా మంది ఇవన్నీ దానం చేయాలి, ఎందుకు దానం చేయాలి, ఇవి చేయడం వల్ల అసలు ఏంటి మాకు ప్రయోజనం అని చాలా మంది అనుకుంటారు. ఉప్పు దానం చేయడం వల్ల రోగాలు నయమవుతాయి. నువ్వులు దానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం దూరం అవుతుంది. బెల్లం దానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. వస్త్రం దానం చేయడం వల్ల నీకు జీవితంలో నీకు వస్త్రానికి లోటు ఉండదు. అన్నదానం చేయడం వల్ల నీవే కాదు నీ కడుపున పుట్టినటువంటి 10 తరాల వాళ్ళు ఎవరైతే వంశస్థులు ఉంటారో వాళ్ళకు అన్నానికి లోటు ఉండదు, వస్త్రానికి లోటు ఉండదు. అందుకే దానము ఊరికే చేయమలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మా ఊరికి వెళ్ళాను అనుకోండి, మీ తాతగారు అప్పట్లో ఉన్నప్పుడు ఆ దానం చేశారు ఈ దానం చేశారు ఇప్పటికీ మాట్లాడుకుంటా అంటే ఆ దానం చేసినటువంటి పుణ్య ఫలితం ఎప్పుడో ఒకప్పుడు మన వంశానికి ఉద్ధరింపజేసేటటువంటి. అందుకే ఈ 5 రకాల దానాలు చేస్తే మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. దానం చేస్తే ఏదో వస్తుంది అని కాదు, మన జీవితం ఉద్ధరింపజేసుకోగలుగుతాం. మనం చేసిన దానము మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది అనేటటువంటి దాంతో దానం చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈ వసంత పంచమి చాలా వైశిష్టమైనటువంటిది. అందరూ కూడా రాజశ్యామల యాగానికి రండి, చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమతి.